హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న టాక్స్. మేము ఈరోజు వర్క్ చేసే స్కూల్ నుంచి నల్గొండ ఆలియా బ్రాంచ్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే అక్కడ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చూడడానికి. మేమందరం ఇక్కడ చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం ఆలియా బ్రాంచ్కి వెళ్ళడానికి. కానీ మా బస్ డ్రైవర్ ఇంకా రాలేదు. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా సైన్స్ సార్ డీజే బాక్స్ తీసుకొని వస్తున్నాడు బస్సులో చిల్ అవుతూ వెళ్ళడానికి. ఫైనల్గా మా బస్ అయితే వచ్చేసింది. ప్రాపర్టీస్ అన్నీ బస్సులో పెడుతున్నారు ఆలియా బ్రాంచ్కి తీసుకెళ్ళడానికి. ఇక్కడ మేము బస్సు ఎక్కుతున్నాం, ఎట్లా స్టార్ట్ అయిపోతున్నాం అందరం. మా ఎండీ సార్ ఒక ఆప్షన్ ఇచ్చారు, మాతో పాటు పిల్లలు రావచ్చు అని. అందుకే మా పిల్లలు కూడా వచ్చారు. మేము బస్సు ఎక్కేసరికి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు అందరూ. మేమే ఫస్ట్ అనుకున్నాం, కానీ మేమే అందరికన్నా లాస్ట్ ఎక్కాం బస్సు. వీళ్ళందరూ మా కొలీగ్స్. మేము ఇక్కడ వెళ్ళే దారిలో మాకు రామోజీ ఫిలిం సిటీ టచ్ అయింది. ఇక్కడ మేము టిఫిన్ చేయడానికి ఆగాము. మా ఎండీ సార్ వల్ల బాబు బ్రిషి సార్ రావడం వల్ల మాకు అన్నీ ప్రొవైడ్ చేశారు. టిఫిన్, స్నాక్స్, కాఫీ, కూల్ డ్రింక్స్ ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేశారు సార్ మా కోసం. టిఫిన్ ఇంకా టీ తాగాక మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే విలేజ్ చిట్యాల, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది. మేము చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ సమ్మర్ వెకేషన్కి ఇక్కడికి వచ్చేవాళ్ళం, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చిట్యాల క్రాస్ అవ్వగానే 2 ఫేమస్ టెంపుల్స్ వస్తాయి. ఒకటి వేణుగోపాల స్వామి టెంపుల్, ఇంకోటి చెరువుగట్టు టెంపుల్. వావ్, వెల్కమ్ టు నల్గొండ. మేము నల్గొండకి రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చే ఐటీ టవర్ బిల్డింగ్ నల్గొండలో చాలా ఫేమస్ అంట. మా సార్ చెప్పారు మాతో. చూడండి ఎంత పెద్దగా ఉందో ఐటీ టవర్ బిల్డింగ్. నెక్స్ట్ వచ్చేది నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. చాలా పెద్ద కాలేజ్ ఇది, గవర్నమెంట్ అయినా చాలా పెద్దగా ఉంది కాలేజ్. ఇక్కడ నియర్ బైలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ అందరు ఇక్కడే చదువుకుంటారంట, మా సార్ మాతో అన్నారు. ఇంకా ఒక 19 కిలోమీటర్స్లో మేము ఆలియా రీచ్ అయిపోతున్నాము. సమ్మర్ టైం కాబట్టి బస్ హీట్ అవ్వకుండా 1 అవర్కి ఒకసారి బ్రేక్ ఇచ్చాము. బ్రేక్ తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయ్యింది. వచ్చేసాము మేము ఆలియా బ్రాంచ్కి. ఇక్కడ యాన్యువల్ డే ఫంక్షన్కి సెట్ అంతా రెడీ అవుతుంది. ముందుగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంది మా హైదరాబాద్ బ్రాంచ్ కొలీగ్. ఇక్కడ 1 డే బిఫోర్ మా ప్రిన్సిపల్ మ్యామ్తో వచ్చి స్టే చేశారు. నెక్స్ట్ ఆలియా బ్రాంచ్ కొలీగ్స్ వచ్చి మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకున్నారు. మా ఎండీ సార్ మేమందరం వస్తున్నామని ఒక ఏసీ రూమ్ ప్రొవైడ్ చేశారు స్కూల్లోనే. మేమందరం రీచ్ అయ్యేలోపు మా ఎండీ సార్ మా కోసం ఫుడ్ అరేంజ్ చేయించారు. లంచ్ అయ్యాక రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇది ఆలియా స్కూల్ ఫస్ట్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ బ్యానర్. ఫస్ట్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ పేరు వచ్చేసి అవిష్క 2K25. పైన స్కూల్ బిల్డింగ్ నుంచి చూస్తే సెట్ ఇలా రెడీ అవుతుంది. చాలా పెద్దగా ఉంది స్కూల్ ఇక్కడ ఆలియా బ్రాంచ్లో. యాన్యువల్ డే స్పెషల్ గెస్ట్ మా ఎండీ సార్కి ఎంతో ఇష్టమైన గౌరవనీయులైన జానారెడ్డి గారు. గణపతిని తలుచుకుంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మేము మదీనాలో పర్చేస్ చేసిన ఫ్రాక్స్ నర్సరీ కిడ్స్కి వేశారు. రెయిన్బో కలర్ ఫ్రాక్స్ PP2 వాళ్ళకి వేశారు.
రెచ్చిపోదాం బ్రదర్స్ అంటూ కుర్తా సెట్ PP2 బాయ్స్కి చాలా బాగా సెట్ అయింది. శ్రీనివాస కళ్యాణం థీమ్ ఇది చూసినంతసేపు మాకు తిరుపతి వెళ్ళి వచ్చినంత ఆనందంగా అనిపించింది మా అందరికీ. మహాపరాధము చేసితి మన్నింపుము, నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిన్నెను, అజ్ఞాన నేత్రమును చిరిమెను. పటలాడుచు శ్రీహరిని వీడెను, శ్రీపతి విరహితుడు శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మిని వెదకుచు అవనికి తరలెను. రాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక, అరవిరి నగవుల అలవులు కురిచి ఆటలాడుతూ ఉండగా గజము కలినెను, వేల మనసు బెదిరిను. నాడగా వచ్చిన శ్రీహరి అదపై మురిగెను, గత జన్మల అనుబంధాలే రాగవీణను కమోగెను, అనురాగరంజితము రాగెను. చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిండెను, మామిని విపునకు రాసిన పత్రిక కాదు కదా. ఏమకు చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిండెను, నలున ప్రాణేశ్వరుపై నాటిన తొల చూపులు, నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు, నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా. ఏమకు
చిగురు కధరమున ఎడమెడ కస్తూరి నిండెను వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువన్ని భూదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం.
హైదరాబాద్ స్టాఫ్ మేమందరం ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకో స్పెషల్ టీం జబర్దస్త్ టీం వాళ్ళు వచ్చారు. ఎవరండి చక్కని చొక్క? మీ అక్క ఆ, అంటే నా పెళ్ళవరా. అమ్మనావిడ. ఏ మన ఆవిడే కాదు, మా ఆవిడ. సార్ డోంట్ మైండ్, మీ శ్రీమతి గారిని చూస్తుంటే నాకు ఒక కవిత్వం చెప్పాలనిపిస్తుంది. ఒరే దాన్ని చూస్తే నాకు వాంటే రాదు, నీ కవిత ఎట్లా వస్తా? మీరు ఊరుకోండి. ఏమండి మీరు చెప్పండి. సీ మై ఐస్, నీ కళ్ళు నా కళ్ళతో చూడండి. మేడం గో బ్యాక్. నీ అడుగులో నా అడుగు, నీ కోసం ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతి కడుగు కడుగు. అదో కవిత, మళ్ళీ నువ్వు చెప్పాడు బొక్క. అమ్మ బాబోయ్. ఏమండి మీ శ్రీమతి గారి ఎయిర్ చూస్తుంటే తల 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 ఆడిపోతుంది, నిగనిగలు ఆడిపోతుంది. మేడం తలకి ఎవరు రాస్తారు? అది నన్ను కదా, తననే అడుగు. ఏమి లేదండి, ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తా. ఓకే. మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మర్దన చేస్తా. మరి రాత్రి బిగ్గు తీసి పక్కన పెట్టి పడుకుంటుంది. అమ్మా అది బిగ్గా. అవునరా బొగ్గు, తెలవదా నీకు? సరేగానండి. ఇలా కొత్త సొక్కేసుకు పోతున్నా ఎక్కడికి? మేడం ఎన్నాళ్ళకి నాకు పెళ్లి చూపులు సెట్ అయ్యిందండి. ఒరే ఈ వయసులో చెస్ట్ పూర్తి చేసుకోవాల్సిన వయసులో నీకు పెళ్లి చూపులు ఏంట్రా? లాస్ట్ సంబంధం వచ్చి. అవునా? అవునా? ఇక్కడ పెళ్లి కాని కుర్రాళ్ళు కూడా అవుట్ సైడ్ చాలా మంది వచ్చినట్టున్నారు కదా. సరే, ఒక 4 మంచి మాటలు చెప్తాను, రేపు ఫ్యూచర్ లో పనిచేస్తే ఆలోచించండి. ఆడ కట్నం కింద మీ మామయ్య స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడుగు, కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడుగు. పిల్లలు ఇస్తానంటే తల్లిని అడుగు. అది చెప్పిన చెప్పనుకొని కొడతారు అసలు. ఇక్కడ నేను అప్పారావు సార్తో మాట్లాడాను. మా పిల్లలు మేము సార్తో ఫొటోస్ దిగాము. చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ఇక్కడ హైదరాబాద్ స్టాఫ్ అంతా జబర్దస్త్ టీంతో ఫోటో దిగాము. ఫస్ట్ పిక్ మేమందరం కలిసి ఫోటో దిగాము. ఇక్కడ మేమందరం కలిసి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. బ్రాంచ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టైలిష్ స్వప్న.